చల్లదనం కాస్త ఎక్కువ అయినట్టుందక్క, అందుకే అలా ఉంది. ఓ అలాగా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అలాగే అక్క. అంటే ఇద్దరు నాకు అబద్ధం చెప్పారా? నేను వెనక్కి వెళ్తే రాజశేఖర్ కూతుర్ని కాదనుకుంటారు. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. అమ్మా ఒకసారి మేము కూడా నడిచొస్తామమ్మా. మీరా? ఆఫ్టర్ ఆల్ ఆడోళ్ళు మీరు నడవగలేంది, మేము నడవలేమా? నడుస్తామమ్మా. వద్దురో, అవి నిజం నిప్పులు రా నాన్న. నాన్న అది లేట్ ఎందుకు నాయన, ఇద్దరు ఒకేసారి నడవండి. నడవండి. మాట వినండిరా. దూల తీరిద్దా చెప్తే విన్నారా? వెరీ గుడ్. నిప్పుల్లో నడిచి అగ్ని పరీక్షలో గెలిచారు కాబట్టి ఇంకొక ఆఖరి పరీక్ష. ఆఖరి పరీక్ష ఏంటది? మీ ఇద్దరికి ఈ మంత్రించిన ఆకులు ఇస్తున్నాను. మీరిద్దరూ ఈ ఆకుల్ని మీ చీర చెంగు కట్టుకొని అలా కట్టుకున్న తరువాత ఆ చెట్టు చుట్టూ 2 రౌండ్లు తిరిగి అలా వచ్చిన తరువాత ఎవరి ఆకు చిన్నగా అయిపోతుందో వారే రాజశేఖర్ గారి కూతురు. అంతేనా? మరి ఇంకెందుకు లేట్, త్వరగా కట్టండి. ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వండి, నేను కడతాను. కట్టేశాను. కట్టేశారా? వెళ్ళి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి. అలాగే వెళ్ళు. పదక్క, పద. ఒరేయ్ వెళ్ళండి రా. ఇప్పుడు అలాగే నాయన, అలాగే. ఆ చెట్టేనమ్మా, ఆ చెట్టే. తిరగండి, ప్రదక్షిణాలు చెయ్యండి. చెయ్యండి. ఏంటండి? ఇదిగో రాజశేఖర్ కూతురు కాదు కాబట్టి ఆ ఆకు అలాగే ఉంటుంది, చిన్నగా అవ్వదు. మరేం చెయ్యాలి? ఆ ఆకు తీసి సగం కట్ చేసి పారే. అమ్మో, ఆ కట్ చేసిన ముక్క చూస్తే అయితే నవిలి మింగే. అయితే ఓకే. ఓకే అది లెక్క. కరెక్ట్. ఓకే 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 ఓకే. అక్క తిను. మీరు వచ్చేయండి, మేము వెళ్తున్నాం. మీరు వెళ్ళండి. అక్క తిను. ఓకేనా? పద. రండి రండి రండి. మీ ఆకులు చూపించండి. అరే, నాకు చిన్నగా అయిపోయింది. నాకు కూడా చిన్నగా అయిపోయింది. అంటే రాజశేఖర్కి 2 కూతుర్లన్నమాట. ఇద్దరు కాదు, వీళ్ళిద్దరు అసలు కూతుర్లే కాదు. అందుకు నిదర్శనం వీళ్ళ నోర్లు దుడదలు రావడం.
నాకు దురదలు వస్తున్నాయని మీకెలా తెలుసు? అది దురద గుంటాకు. నమిలితే నోట్లో కాక రోట్లో వస్తాయా ఏంటి? అమ్మో నాకు దురద వస్తుంది, ఎలా గోక్కోవాలి? ఎవరైతే ఆకులు తినమని సలహా ఇచ్చారో వాళ్ళని కొరికితే తగ్గుతుంది. నాకు ఆకు తినిపించింది మా ఆయనే, అందుకే ఆయన్నే కొరుకుతా. నేను కూడా మా ఆయన్ని కొరుకుతాను. చూసారా అనసూయ అత్తగారు, వీళ్ళు నిజంగా రాజశేఖర్ గారి కూతుర్లే అయితే ఇలాంటి దొంగ పనులు చేయాల్సిన అవసరమే లేదు. కాదు కాబట్టే తప్పు చేసి దొరికిపోయారు. సో వాళ్ళు కాదని తేలిపోయింది. అలాగే మీ దగ్గర కూడా లేదని. వాళ్ళు కాదన్నా ఒప్పుకుంటా, నా దగ్గర లేదంటే ఎలా ఒప్పుకుంటాను? రాజశేఖర్ కూతురు నా దగ్గరే ఉంది, నేనే దాచా, నేనే పెంచా. ఆహా, అంతేనా? అయితే రేపు రాజశేఖర్ గారు వచ్చి మెడపట్టి గంటకు ముందే ఆయన కూతుర్ని తీసుకురండి. లేదంటే మీ బతుకు వీధి పాలైపోతుందండి. రావుదినా పద మధు. స్వామి రండి. ఏంటక్క ఇలా అయింది? అదే బుజ్జిరావి. అమ్మో, మాతో మామూలుగానే ఉందిగా, దేవే అవకాశమే లేదు. మరి టోన్లేంటి? ఎవరు? మిమ్మల్ని ఎవరు? ఓకే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి పదాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి పదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యపుత్రం అమ్మా, నువ్వా? ఏంటమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, రాజశేఖర్, రాజశేఖర్ మనల్ని ఇంటి నుంచి గెంటేస్తాడ్రా. అమ్మా, ఆ రాజశేఖర్ మనల్ని గెంటడం ఏంటమ్మా? అంత సీన్ లేదు, నువ్వేం టెన్షన్ పడకు. నీకు తెలియదు నాన్న, ఆ రాజశేఖర్ ఎంత మంచి వాళ్ళ కనిపిస్తాడో అంత మూర్ఖుడురా. అయ్యో, మాట ఇస్తే నెరవేర్చడం, మాట మీద నిలబడ్డం అతనికి అలవాట్రా. అయ్యో, అతని కూతుర్ని అప్పగించడానికి మనకిచ్చిన గడువు అయిపోయిందిరా. తెల్లవారితే ఆ రాజశేఖర్ వస్తాడు, నా కూతురు ఎక్కడా ఎక్కడా అని అడుగుతాడు, మనల్ని బయటకి గెంటేస్తాడ్రా. ఏమ్మా, గెండితే గెండించుకుంటావా? అయినా నేనుండగా నీ మీద చెయ్యేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవమ్మా.
అసలు నీకు టెన్షన్ ఎందుకమ్మా? వాడి కూతురు వాడికి అప్పగించచ్చు కదా, పీడ వదిలిపోతుంది. ఉంటే అలాగే అప్పగించేదాన్ని నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రాజశేఖరం కూతురు నీ దగ్గర లేదా? లేదు నాన్న, లేదు. అదేంటమ్మా మరి ఎంతకాలం అందరితో ఉందని చెప్తున్నావు? అదేదో వాడి నుంచి నిన్ను కాపాడాలని అలా చెప్పానురా. అలా చెప్పినందుకు నిజంగానే అందరినీ నమ్మించాల్సి వచ్చింది. అంతే తప్ప నిజంగా నా దగ్గర అతని కూతురు లేదురా. అసలు ఎక్కడుందో ఎలా ఉందో కూడా నాకు తెలీదు. అంటే ఆ రాజశేఖర్ నుంచి తప్పించుకునే అవకాశమే లేదా? అదేరా నా బాధంతా. నాన్న ఒక పని చేయరా, రేపు వడొస్తే నేను లేనని చెప్పి పంపించేసేయ్. నేను వెళ్ళి దాక్కుంటాను, నేను వెళ్ళి దాక్కుంటాను, నేను వెళ్ళి దాక్కుంటాను, 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 దాక్కుంటాను. అమ్మో, అమ్మా, అమ్మగారు, అమ్మగారు రండమ్మా, ఆ రాజశేఖర్ గారు వస్తున్నారు, రండమ్మా. అమ్మగారు, అయ్యో, ఎక్కడ్రా? ఎక్కడ మీ అమ్మ? ఎక్కడ నా కూతురు? ఇల్లంతా వెతికినా కనిపించడం లేదు. మీ టెన్షన్తో ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అని భయంగా ఉంది. రేయ్, ఏంట్రా తల్లి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నేనొస్తానని తెలిసి నా కూతురుని అప్పగించకపోతే ఇంట్లోంచి మిమ్మల్ని బయటికి గెంటేస్తానని ఎదవేషాలేస్తున్నారా? హే, వేషాలు వేయాల్సిన క్రమం మాకేంటి? చెప్తున్నాం కదా, నిజంగానే మా అమ్మ కనిపించట్లేదు. అయినా నువ్వు పెట్టిన టార్చర్కి, నువ్వు చేసిన బ్లాక్మెయిల్కి మా అమ్మ ఎక్కడికైనా పారిపోయిందో, పిచ్చెక్కి తిరుగుతోందో, నువ్వు ఆస్తి లాక్కుంటో అగాయిత్యం చేసుకుందో మాకే అనుమానంగా ఉంది. ఆవిడికి జరగరాంది ఏదైనా జరిగిందో అందుకు పూర్తి బాధ్యులు మీరే అవుతారు. ఆమెకి ఏమైనా జరిగితే మీరే జైలుకి వెళ్తారు. నోరు మూయండి. చూడబోతే ఏదో ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నట్టుంది. మీ అమ్మ కనిపించకపోతే ఆస్తిని వదిలేసి మీ అమ్మని క్షమించి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. కూతుర్నివ్వకపోగా తప్పించుకుని తిరుగుతున్నందుకు ఇప్పటికిప్పుడే బయటికి గంటేస్తారు. జాగ్రత్త. ఏంటి ఆయన రెచ్చగొడుతున్నావా? మా అమ్మ కనిపించలేదని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోలేంటి? మా అమ్మ మిస్ అయిందని కేసు పెట్టబోతున్నాం. ఆమె కనబడంగానే కబురు చేస్తాం. అప్పుడొచ్చి ఆమెతో మాట్లాడుకోండి. కాదు కూడదని ఓవర్ యాక్షన్ చేశారో మా అత్తయ్య గారిని మీరే చంపారని మీ మీద అనుమానం కేసు పెడతాం. మా అమ్మని మానసికంగా హింసించి ఆమె చావుకి కారణమయ్యావని కోర్టులో సాక్ష్యం కూడా చెప్తాం. చాలు 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 చాలు, చాలా ఎక్కువయ్యింది. రేయ్,
మీ ఒంట్లో ప్రవహిస్తున్నది అదే పిసినారి రక్తం కదా, అందుకే అంత సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారు. ఇది అబద్ధం కాదు, నిజం. నిజమా? నిజమేంటో నేను చెప్పనా? నా కూతుర్ని మీ అమ్మ తీసుకురాలేదు. అసలు నా కూతురు ఎక్కడుందో కూడా మీ అమ్మకు తెలీదు. నా కూతురు లేకుండా ఈ ఇంట్లో తను ఉండలేదు. నన్ను ఉండనిమ్మని అడగను లేదు. అసలు అడిగే అర్హత కూడా తనకి లేదు. నా కూతురు లేదని చెప్పే ధైర్యం లేక, నా ముందు నిలబడే దమ్ము లేక, సమాధానం చెప్పే సత్తా లేక దాక్కుందిరా మీ అమ్మ. ఈ ఆస్తిని కాపాడుకోవడానికి, నా నుంచి తప్పించుకోవడానికి పారిపోయిందిరా. నన్ను వెనక్కి పంపించడానికి మీ వెనకుండి డ్రామా ఆడిస్తుందని నాకు తెలుసు. మర్యాదగా తనని బయటికి రమ్మను. ఇలా మెతగ్గా మాట్లాడితే మా అత్తయ్య గారు రారండి. జాలనేది లేకుండా ఇల్లు ఖాళీ చేయించండి. 10 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వస్తాను. ఏంటే నువ్వు ఖాళీ చేస్తుంటే మేము చూస్తూ కూర్చుంటాం అనుకున్నావా? చూడు, సమస్య మీకు మా అమ్మకి మధ్య, మాకు మధ్య కాదు. నువ్వు మా అమ్మనేమన్నా అనాలన్నా, మెడబట్టుకుని బయటికి గెంటాలన్నా మీరిద్దరూ మా అమ్మ వచ్చాక రండి. ఎలాండే? శభాష్! అమ్మ తెలివిని, అమ్మ బలిమిని, అమ్మ దిగజారుడుతనాన్ని పుణికి పుచ్చుకున్నావురా. అనసూయ కొడుకువి అనిపించుకున్నావు. చూడు, నీ చావు తెలివితేటలు నా ముందు చూపించుకో. నీకు చావును చూపించాల్సి వస్తుంది. నా సహనాన్ని పరీక్షించకుండా మీ అమ్మని పిలో. చెప్తున్నా కదా, మా అమ్మ లేదు, రాదు. అదే నీ చివరి మాట అయితే నా మొదటి దెబ్బ నీతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. నీకు చేతనైంది చేసుకో. మా అమ్మ లేదు, రాదు. అంతేకాదు, మా అమ్మ లేకుండా మమ్మల్ని నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయించలేవు. నా ఇంట్లో ఉంటూ, నా తిండి తింటూ, నా ఆస్తి అనుభవిస్తూ నాతోనే ఛాలెంజ్లు చేస్తున్నావా? సరే, నేనేంటో మీ అమ్మకి బాగా తెలుసు. అందుకే తను మోహం చాటేసింది. ఇప్పుడు నీకు కూడా తెలుస్తుందిరా. ఈ రాజశేఖర్ మాటకి కట్టుబడ్డ వాళ్ళకి తన ప్రాణాన్నే పెట్టుబడిగా పెడతాడు. మాట తప్పిన వారికి తూటాయి గుండెల్లో దిగుతాడు. ఏంటి పలుకు చూపిస్తున్నావు? ఏంటి భయపడతాను అనుకుంటున్నావా? రా రా చూద్దాం, రా. రాజశేఖర్, దయచేసి నా బిడ్డను వదిలే. చూసావా, పుట్టలో దాక్కున్న పాము ఎలా బయటికొచ్చిందో? నాకు తెలుసే నువ్విక్కడే ఉన్నావని. క్షమించు రాజశేఖర్. ఆ ఆస్తి కోసం నా బిడ్డను బలివ్వలేను. దయచేసి నా బిడ్డను వదిలే. ఇదే మాట మొన్న పెళ్లిలో కూడా అడిగావు. నువ్వెన్ని పాపాలు చేసినా ప్రాణాల విలువ తెలిసిన వాణ్ణి కనుక క్షమించి వదిలేశాను. కానీ నువ్వు లేని నా బిడ్డను ఉందని నమ్మించి ఆస్తి కోసం మళ్ళీ నన్ను మోసం చేయాలనుకున్నావు చూడు, అది మాత్రం క్షమించను. నా కూతురు కోసం నేను పడుతున్న బాధ నువ్వు పడాలి. నేను కార్చిన కన్నీళ్లు నువ్వు కార్చాలి. నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించాలి. అలా జరగాలంటే వీడు చావాలి. వద్దు, నా బిడ్డను ఏమి చెయ్యొద్దు. నీ బిడ్డ నిజంగా ఉంది. నేను నమ్మను. నీ మాయ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. మరో అవకాశం ఇచ్చి తప్పు చేయలేను. నేను నిజం చెప్తున్నాను.
చూపిస్తాను. నీ కూతురు నా దగ్గరే ఉంది. అయితే చూపించు 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 నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఒక్క నిమిషం కూడా ఇవ్వను. నా కూతుర్ని నాకిస్తావా? నీ కొడుకును పైకి పంపిస్తావా? ఏ? తప్పు చేసింది ఈవిడైతే ఈయన్ని శిక్షించడం కరెక్ట్ కాదండి. అలానే నా భర్తని చెప్పట్లేదండి. జరిగిన దాంట్లో ఇతని తప్పేం లేదని చెప్తున్నాను, అంతేనండి. ఎంతైనా వీడి అర్ధాంగివి కదా, ఆ మాత్రం భయపడడంలో అర్థం ఉందిలే.